హలో వెల్కమ్ బ్యాక్. సృష్టి ఎందుకు నామినేట్ చేసిందో ఆమె కన్ఫ్యూజన్లో డెమోన్ కన్ఫ్యూజ్డ్ అని క్లారిటీ తెచ్చుకో అని చెప్పి నామినేట్ చేసింది. ఈమె ఇలా ఉంది. ఇక డాగర్ రాముకి ఇస్తే అసలే అతి తెలివైన వాడు. మనకన్నా లిస్ట్లో ఉన్న వాళ్ళు నామినేషన్స్లో ఉండాలి అని ప్లాన్ చేసి అందులో ఏదో ఒక లీస్ట్ రీజన్ చెప్పి గౌరవం నామినేట్ చేస్తాడు. ఇక భరణి గారు సంజన గారిని నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్స్ దాదాపుగా కరెక్ట్. అందులో బాండింగ్స్ గురించి చెప్పింది నిజంగానే. ఇమాన్యుయల్ చుట్టూనే ఉంటుంది సంజన గారు. కంటెంట్ కోసం హౌస్లో అందరికన్నా ఎక్కువ బ్రెయిన్ గేమ్ ఆడేది, ఆడియన్స్ వ్యూ నుండి ఎక్కడ ఏది పాజిటివ్ అవుతుంది అనేది అండ్ హౌస్ మేట్స్ బ్రెయిన్ వాష్ చేయడంలో కూడా సంజన గారు బాగా ఆలోచించి ఆవిడ గేమ్ ఆడతారు. సేమ్ ఇమాన్యుయల్ కూడా అంతే. కానీ వాళ్ళ గేమ్ ప్లాన్ బయటకు రాకుండా జెన్యూన్ అన్నట్టు ఉంటారు. మిగతా వాళ్ళు అది మిస్ అవుతున్నారు. భరణి గారు డాగర్ నిఖిల్కి ఇస్తే తనుజాని నామినేట్ చేస్తూ చెప్పి పాయింట్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కెప్టెన్సీ కోసం బెక్ చేయడం నచ్చలేదు అని. అది కరెక్టే. ఇమాన్యుయల్ అడగకుండా ఉండాల్సింది. కానీ ఆ టాస్క్ లో ఇమాన్యుయల్ తర్వాత బాగా ఆడింది తనుజాని. నిఖిల్కి హ్యాట్ దొరకకుండా చాలా ఫైట్ చేసింది. చివరి వరకు బాగా ఆడింది. కాకపోతే ఇక్కడ నిఖిల్ గౌరవ్ కెప్టెన్స్ అవ్వడమే గేమ్ అన్న భ్రమలో ఉన్నారేమో అనిపిస్తుంది. నిఖిల్ అయితే అసలు ముందు టాస్క్ లో 0 కాంట్రిబ్యూషన్, గౌరవ్ ఏమో ఎక్కువ ఈగోకు తీసుకుంటాడు. కానీ భరణి గారు శ్రీజాకు పెట్టిన టాస్కుల్లో నిఖిల్ బాగా ఆడాడు. అందులో అందరికన్నా ఎక్కువ ప్రాణం పెట్టి ఆడింది ఎప్పట్లాగే పవన్. ఆ టాస్క్లో మాధురి గారు మాకు భరణి గారే కావాలి అని చెప్పి ముందు భరణి గారి వైపు ఉండి ఆ తర్వాత ఈ రౌండ్లో ఎవరు గెలిచారో చూసి చెప్పమన్నప్పుడు శ్రీజ అని చెప్పి అది అలా క్యారీ చేసి కిచెన్లో తనుజాతో గొడవపడి వాళ్ళ నాన్నకు సపోర్ట్ చేయలేదని అలా చేస్తుంది అని నిజంగానే గొడవ పడిందా అనే డౌట్ వచ్చే టైంకి మళ్ళీ వెళ్ళి తనుజా పక్కన కూర్చున్నారు. ఈవిడ గేమ్ ప్లాన్ ఏంటో మరి చూడాలి. ఇక టాస్క్లో ఇన్జురీ అయిన భరణి గారు ముందు ముందు హౌస్లో ఎలా ఉంటారు, టాస్క్లు ఎలా ఆడతారు, ఈ వీక్ తర్వాత శ్రీజ భరణి గారిలో ఎవరు హౌస్ మేట్గా మారబోతున్నారో చూడాలి. ఈ వీక్ మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటున్నారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.